మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. వైజాగ్ టూరిజం లో మరొక అద్భుతం యాడ్ అయింది. ఇప్పటి వరకు ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అని ఎదురు చూస్తున్నటువంటి కైలాసగిరి మీద నిర్మించిన గ్లాస్ బ్రిడ్జ్ ని ఈ రోజు అయితే స్టార్ట్ చేయడం జరిగింది. గ్లాస్ బ్రిడ్జ్ ని చూడడానికి ఉదయం నుంచి స్టార్ట్ అయ్యారు. అంటే ఈరోజు పొలిటికల్గా ముఖ్యంగా ఎంపీ భరత్, అదేవిధంగా VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్, కమిషనర్ తేజ్ భరత్ అండ్ టీమ్ ప్రస్తుతం ఇక్కడికైతే వచ్చి దీన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఇట్లాంటి వాతావరణంలో అద్భుతమైనటువంటి కనిపిస్తుంది క్లైమేట్. ఎందుకంటే ఒక పక్కన తుఫాన్ ఉంది, వర్షం కురుస్తుంది, సముద్రం నుంచి వస్తున్నటువంటి గాలులకు అసలు ఈ బ్రిడ్జ్ మీద ప్రయాణం చేస్తూ అడుగులో అడుగు వేస్తూ ముందుకెళ్తుంటే కింద ఇంచుమించుగా సముద్ర మట్టానికి 120 మీటర్ల హైట్లో ప్రస్తుతం ఉన్నాం. ఇది పైనుంచి చూస్తే ఒక విధంగా ముందుకు వెళ్తూ ఉంటే తెలియని ఒక భయం. ఇంతకుముందు కూడా అంటే ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరిగినప్పుడు బిగ్ టీవీ దీన్ని చాలా ఎక్స్క్లూజివ్గా చూపించినటువంటిది అయితే ఉంది. కానీ ప్రారంభం ఎప్పుడు అవుతుందా, ఎప్పుడు ప్రారంభిస్తారా, దీనిపైన ఎప్పుడు ట్రావెల్ చేద్దాం, ఒకసారి దీని ఫొటోస్ తీసుకుందాం, వీడియో తీసుకుందాం అనుకున్నటువంటి పర్యాటకులకు అందరికీ ఈ రోజు నుంచి విశాఖ టూరిజంలో ఒక అద్భుతం యాడ్ అయిందని చెప్పొచ్చు. మనం కింద కనుక ఒకసారి గ్లాస్ నుంచి చూస్తే కింద అంటే కొండకు సంబంధించినటువంటి లోయ, దాని మీద ఉన్నటువంటి చెట్లు చూసుకుంటూ వెళ్తే మాత్రం చాలా భయానికి గురయ్యేటటువంటిది. కానీ అడుగులో అడుగు వేస్తూ ఇంచుమించుగా 35 నుంచి 40 మీటర్లు వెళ్ళే వరకు ఎట్లాంటి అలజడి మనకు అనిపించదు. ఆ 40 మీటర్ల నుంచి 55 మీటర్లకు వెళ్ళేసరికి ఇది కొంచెం ఊగుతున్నట్టు, గాలిలో తేలుతున్నట్లుగా గుండెలో ఒక చిన్న అలజడి స్టార్ట్ అవుతుంది. సో ఇంకొక కొత్త అనుభూతి. అయితే ఇంచుమించుగా 45 అడుగుల పొడవు, 45 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పుతో దీని నిర్మాణం అయితే చేశారు. దాదాపుగా 7 కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు పెట్టినటువంటిది అయితే ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి పర్యాటకులు మొత్తం అంతా కూడా క్యూ కట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే అందరికీ అందుబాటులో ఉండేలాగా 300 రూపాయలు ఒక్కొక్కరికి ఆ టికెట్ ధర అయితే నిర్ణయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఈ టూరిజానికి సంబంధించి మనము చూస్తున్న దాని ప్రకారం ఒక పక్క నుంచి సముద్రం దాదాపుగా 120 మీటర్లు హైట్లో మనం ఉన్నాం. అక్కడ ఒక షిప్ కూడా మనకి ఎప్పుడో ఒడ్డు కొట్టుకొచ్చినటువంటి ఒక షిప్ ఇప్పుడు దాన్ని కూడా టూరిజం పర్పస్లో డెవలప్ చేస్తున్నటువంటిది. ఈ లొకేషన్ ఎక్కడి నుంచి చూస్తే సముద్ర తీర ప్రాంతం ఎంత అందంగా ఉంటుంది, దాని అద్భుతం ఎట్లా ఉంటుంది అనే దాన్ని ప్రత్యక్ష ఉదాహరణగా మనమైతే చూడొచ్చు. ప్రస్తుతం దీన్ని ప్రారంభించడానికి కారణం దీన్ని నిర్మాణం చేపట్టినటువంటి VMRDAకి సంబంధించినటువంటి చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఉన్నారు. మొత్తానికి అనుకున్న విధంగానే ఈ టూరిజంకి స్టార్ట్ చేశారు. గ్లాస్ బ్రిడ్జ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా ఏంటా ఇట్లాంటి ఒక డౌట్ ఉంది. అనుకోకుండా చాలా సడన్గా స్టార్ట్ చేశారు. ఇట్లాంటి అద్భుతమైన క్లైమేట్లో ఏం చెప్తారు దీని గురించి? అంటే కూటమి గవర్నమెంట్ అధికారం వచ్చినప్పటి నుంచి కూడా VMRDA పరిధిలో అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చేస్తూ పక్క మౌలిక సదుపాయాలు కానివ్వండి, మధ్యతరగతి ప్రజలకి ఏదైతే కన్వెన్షన్ సెంటర్లు కానివ్వండి, అదేవిధంగా టూరిజం మీద కూడా ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేకసారి ఆదేశించారు విశాఖపట్నాన్ని ఒక టూరిజం హబ్గా మార్చాలి, టూరిజంగా డెవలప్ చేసే స్కోప్ ఇక్కడ ఉంది కాబట్టి తప్పనిసరిగా VMRDA కూడా తప్పనిసరిగా ఏ అయితే టూరిజం ఉందో దాని మీద ఫోకస్ చేయమని చెప్పడం కూడా జరిగింది. అందులో భాగంగా ఈరోజు కైలాసగిరి మీద ఇండియాలో లాంగెస్ట్ గ్లాస్ బ్రిడ్జ్, ఇంతవరకు దేశంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద గ్లాస్ బ్రిడ్జ్ లేదు. మొట్టమొదటిసారిగా విశాఖపట్నం వేదికగా ఈ యొక్క గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణం అయితే జరిగింది. దాదాపు 55 మీటర్లు పొడవు అయితే ఉందో, దాదాపు ఇది చివరికి వచ్చేసరికి కొంచెం ఊగుతుంది కదా, ఏమనిపిస్తుంది అసలు? ఇప్పుడు మీకు ఏమైనా భయం అనిపిస్తుందా? నిర్మాణం జరిగేటప్పుడు చాలాసార్లు వచ్చి ఉంటారు, అప్పటికి ఇప్పటికీ ఏమన్నా అంటే గాలి కూడా చాలా ఎక్కువగా వస్తుంది కదా? అంటే ఈ యొక్క గ్లాస్ బ్రిడ్జ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే 250 km/h స్పీడ్తో ఏదైతే ఉందో దాన్ని కూడా తట్టుకునే శక్తి ఉంది. ఈరోజు హుదూద్ లాంటి ఏదైతే ఏ సైక్లోన్ వచ్చిందో అప్పుడు కూడా ఏదైతే గాలి వచ్చిందో దాన్ని కూడా తట్టుకునే శక్తి ఉన్నది. ఇది ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్గా ఉంది. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళి విదేశాలకు వెళ్ళి ఇదైతే చూడలేము, అనేక పర్యాటక ప్రదేశాలకు వెళ్ళి ఇటువంటి యూనిక్ ఇదైతే ఉండదు. కాబట్టి మొట్టమొదటిసారిగా విశాఖపట్నం ఇది రావడం, అదేవిధంగా టూరిజం మీద కూడా ప్రత్యేకమైన దృష్టి అయితే పెట్టడం కూడా జరుగుతుంది. VMRDA కమిషనర్ తేజ్ భరత్ గారు ఉన్నారు. అంటే వచ్చి రాగానే ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి గ్లాస్ బ్రిడ్జ్ని దీనిలో మీరు కూడా భాగస్వామి అయిపోయారు. చూస్తుంటే అట్మాస్ఫియరు, బ్రిడ్జ్ లొకేషన్ ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఏం చెప్తారు? వైజాగ్లో కైలాసగిరి చాలా ఫేమస్ టూరిస్ట్ స్పాట్ అండి. అందులో ఎక్కువ వైజాగ్ వచ్చిన ప్రతి వాళ్ళు కూడా కంపల్సరీ కైలాసగిరి విజిట్ చేయాలనుకుంటారు. ఇక్కడ మన ఇండియాలోనే లాంగెస్ట్
క్యాంటిలివర్ బ్రిడ్జ్ 55 మీటర్ల గ్లాస్ బ్రిడ్జ్ని పెడతాం అనేది చాలా గొప్ప విషయం. సో ఈరోజు అది ప్రారంభం చేయడం గౌరవ ఎంపీ గారి చేతుల మీదుగా జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ ఎకనామిక్ రీజన్ మీద స్పెషల్ ఫోకస్ని పెడుతున్నారు. రీసెంట్గా సిఐఏ సమ్మిట్లో కూడా విఈఆర్ రిపోర్ట్ లాంచ్ చేశారు. 5 ప్రధానమైనటువంటి సెక్టర్స్లో టూరిజం కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సెక్టర్గా బూస్ట్ అవబోతూ ఉంది. సో దానికి తరపున విఎంఆర్డీఏలో ఇంకొక మచ్చుతునగ్గా ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది. ఇదే కాదు, ఇంకా భవిష్యత్తులో అనేకమైనటువంటి టూరిస్ట్ ప్రాజెక్ట్స్ కానీ కైలాసగిరి హోలిస్టిక్ డెవలప్మెంట్ కానీ టేకప్ చేయబోతూ ఉన్నాము. పర్యాటకులకి యాత్రికులకి కంఫర్టబుల్గా ఉండే విధంగా పాసెస్ కూడా ఇంటిగ్రేటెడ్ పాస్ ఇవ్వాలని కూడా నిన్న బోర్డు మీటింగ్లో చైర్మన్ గారు డిసైడ్ చేయడం జరిగింది. సో ఇలాగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము. వీటిని మన వైజాగ్ ప్రజలు అలాగే ఇక్కడికి వచ్చే టూరిస్టులందరూ కూడా ఉపయోగించుకోవాలని, వాళ్ళు ఆహ్లాదం పొందాలని కోరుతున్నాను. ఇదే ఫస్ట్ టైమా మీరు ఇక్కడికి రావడం? ఇంతకుముందు ఏమన్నా అంటే దీన్ని చూడడానికి వచ్చినప్పుడు అప్పటికి ఇప్పటికి ఏమన్నా ఎట్లా ఫీల్ అవుతున్నారు? నేను రీసెంట్గా 15 days బ్యాక్ జాయిన్ అయ్యాను. సో 1 week బిఫోర్ ఇక్కడ రావడం జరిగింది. వచ్చి ఏ విధంగా దీన్ని ప్రారంభం చేయాలో సూచనలు చేయడం జరిగింది. ప్లేక్ అలాగే అక్కడ ఉన్నటువంటి ఎంట్రీ పాయింట్ యొక్క మోడిఫికేషన్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. సో చాలా బాగా చేశారు, చాలా మంచి క్వాలిటీగా చేశారు. 250 km/h స్పీడ్తో వచ్చిన విండ్ ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా దీన్ని డిజైన్ చేయడం గొప్ప విషయం. అంటే మనం చూడొచ్చు దాదాపుగా ఇప్పుడు వస్తున్నటువంటి గాలి, ఎందుకంటే తుఫాను ప్రభావంతో దాదాపుగా ఇప్పటికే 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుంది. దానికి తోడు హైట్లో దాదాపుగా 1020 అడుగుల ఎత్తులో ఉండడంతో ఇంకా కొంచెం వేగంగా గాలి వీస్తుంది. కానీ మాకు కూడా ఇంతకుముందు మనం చేసినటువంటి వీడియోస్లో కూడా బ్రిడ్జ్ చివరి వరకు వస్తే అది ఊగుతూ ఒక భయాన్ని అయితే కలిగిస్తుంది. అదే ఒక థ్రిల్ ఫీలింగ్ క్యాండిలివర్ కాబట్టి మనం చూస్తున్నాము. ఇక్కడికి వస్తే ఒక అద్భుతమైనటువంటి అంటే వాతావరణంతో పాటుగా చూస్తున్నట్టు కైలాసగిరి మీదకి పైకి వచ్చే రోడ్ కానీ, బీచ్ రోడ్ కానీ, సముద్రపు అలలు, సముద్రపు తీరం, అటు భీమిలి వరకు వెళ్తున్నటువంటి రోడ్డు, ఈ మొత్తం అన్నీ చూడడానికి చాలా ఆహ్లాదాన్ని కలిగిస్తున్నటువంటిది అయితే ఎవరైనా సరే పర్యాటకులు వస్తే కొత్త అనుభూతిని పొందుతారు. విశాఖవాసులకు కైలాసగిరి మీద నుంచి సముద్ర తీరాన్ని చూడడం అనేది కొత్త అనుభూతిగా అనిపించకపోవచ్చు. కానీ దీనిపైన కొంచెం అటు ఇటు బ్రిడ్జ్ ఊగుతూ ఉంటుంది కాబట్టి పైకి కిందకి దీన్ని చూస్తే మాత్రం ఒక థ్రిల్ ఫీలింగ్ అయితే అవ్వడం అయితే పక్కాగా ఉంటుంది. దీనికి తోడు చాలామంది, అంటే ముఖ్యంగా చూస్తే చాలామంది బయట నుంచి వచ్చే వ్యక్తులకు ఇది ఖచ్చితంగా ఒక గ్రేట్ ఫీలింగ్ని అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. విఎంఆర్డీఏ నుంచి ప్రస్తుతం ఈ గ్లాస్ బ్రిడ్జ్ అయితే ఈ రోజు నుంచి ప్రజలకు అందుబాటులో ఉంది. ఇది ఒక్కొక్కరికి 300 రూపాయల టికెట్ అయితే నిర్ణయించారు. అయితే చిన్నపిల్లలు వచ్చి బ్రిడ్జ్ మీద నుంచి ఎగరకూడదు, అంటే గెంతుతూ ఉంటారు. అట్లా చేయడం వల్ల ఖచ్చితంగా కొంత ఇబ్బంది ఉంటుంది. 100 మంది కెపాసిటీ ఉన్న 40 మందిని ఒక బ్యాచ్గా దీన్ని అయితే పంపిస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే విశాఖ టూరిజంలో గ్లాస్ బ్రిడ్జ్ మరొక అద్భుతమనే చెప్పాలి. దీన్ని ప్రస్తుతం అయితే ఈ రోజు నుంచి ప్రారంభించి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.